పాస్టర్ అజయ్ మాట్లాడే వెనకాల వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ఉందండి, ఏం చెప్తారు? నా వెనక దేవుడు ఉన్నాడు, అందుకే నిజాయితీగా మాట్లాడుతున్నా. ఓకే, అంటే వాయిస్ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంత వాయిస్ వినిపించింది అజయ్ బాబు ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు ఆ సమయంలో జరగల. ఓకే, ఒకవేళ జరుగుంటే మీకు ఒక విషయం చెప్తాను. బాపట్ల మీటింగ్ జరిగింది, మీరందరూ చూశారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నానని, చంద్రబాబు గారిని ఏదో అన్నాను అన్నదే చూపెడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడారు 2 రాష్ట్రాల్లో? ఆ వీడియోలో చూడండి. ఆయన ఎలా అడిగాను, ఆయన ఏ రకంగా అతనికి సంబంధించిన విషయాలు బయట పెట్టాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే కదా, చెప్పాడు ఓపెన్ గా చెప్పాడు. ఓపెన్ గా అంటే ఆయన డిక్లరేషన్ కూడా వేయలేదు కదా తిరుమలలో. నేను ఒక విషయం చెప్తాను బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, నేను సనాతన హిందూ అని. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సనాతన హిందూ అన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా ఏం చెప్పాలి చెప్పండి? నేను క్రిస్టియన్ అని చెప్పాలి. చెప్పాడా? ఎందుకు చెప్పట్లేదు? చెప్పడు. ఎందుకంటే ఓట్లు పోతాయేమోనన్న భయం, హిందువుల ఓట్లు దూరం అయిపోతాయేమోనన్న భయం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే, అసలు వాస్తవంగా ఆయన ఏం మాట్లాడాలంటే, అవును రాబై నేను క్రిస్టియన్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, బైబుల్ చదువుకుంటా, కానీ హిందూ మతాన్ని గౌరవిస్తా, ముస్లిం మతాన్ని గౌరవిస్తా, అన్ని కులాల ప్రజలను గౌరవిస్తా. క్రైస్తవుడుగా ఉంటే నేను ముఖ్యమంత్రి కాకూడదా? క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదా అని ఏమన్నా రూల్ ఏమన్నా పెట్టిండ్రా? క్రైస్తవుడు ఒక పార్టీ పెట్టుకోకూడదా? క్రైస్తవుడు పరిపాలన చేయకూడదా? నేను క్రైస్తవులను అంత ప్రేమిస్తాను, హిందువులను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానని మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయనకు ఆ ధైర్యం లేదు. ఓకే, అందుకే నా మతం మానవత్వం అంటాడు. క్రిస్టియన్ సమాజం కూడా 2019లో మొత్తం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినారు కదా అంటే ఏం చెప్తారు? 2019లో ఎన్నికల ఒక అవకాశం ఇవ్వడం తప్పు కాదు కదా. చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చింది కూడా మరి క్రైస్తవులే అనుకోవాలి కదా. ఓకే, ముఖ్యంగా మీరు అన్నట్టు ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి ఎస్సీలు మతం అంటే వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు ఉండవు, హక్కులు ఉండవు, ఇవన్నీ అన్నారు. మతం మారిన ఎస్సీలు కూడా అంటే హిందూజం నుంచి క్రిస్టియానిటీలోకి పోయిన ఎస్సీలు కూడా వద్దులే మాకు అవసరం లేదు రిజర్వేషన్లు ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకనాలి? న్యాయం చేస్తే అందరికి ఒకేలాగా చేయండి. క్రిస్టియానిటీలో ఉన్న అన్ని కులాల వాళ్ళకి ఒకే కులమే ఉండే. నేను అడుగుతున్నది ఎట్లా తప్పో చెప్పండి. నేను ఇప్పుడు బీసీఏ బ్రదర్, పూసల వాళ్ళం మేము, మా కులం పూసల. ఓకే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కదా, నాకు కూడా బీసీసీ ఇవ్వండి. జగన్ రెడ్డి గారు ఓసీ, ఆయనకు కూడా బీసీసీ ఇవ్వండి. షర్మిలా రెడ్డి గారు ఓసీ, రెడ్డి కూడా ఉండదు కదా, ఆయన బీసీసీ ఇవ్వండి. రెడ్డి కూడా ఉండదు అని ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? రాజ్యాంగం చెప్తుంది కదా బీసీసీ అని చెప్పేసి. ఎక్కడ? అది కేవలం ఎస్సీలకి పరిమితమైంది కాబట్టే కదా ఈ గొడవ చెప్తున్నారు. బ్రదర్ అనిల్ గారు బ్రాహ్మణుడు, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కులం ఏంటంటే ఓసీ బ్రాహ్మణే. ఓకే, బీసీసీ ఇవ్వండి. ఆయన కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు డెసిషన్ ఇచ్చింది, కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా స్వయంగా విన్నాను. ఒక ఇంటికి ఎస్సీ సర్టిఫికేట్ కోసం పంచాయతీ ఎంఓఆర్ ఆఫీస్ నుంచి ఆర్ఐ పంచనామా కోసం ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న క్రిస్టియానిటీ ఫోటోలు అంటే ముఖ్యంగా యేసుప్రభు ఫోటోలు ఇవన్నీ తీసేసి ఏం చేస్తారు? నార్మల్ ఫోటోలు పెట్టడం, లేకపోతే పంచనామా కోసం ముద్ద లేకపోతే అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఫోటోలు తీసేసినారు. రెక్క ముక్కలు చేసుకుని రెక్కలు కష్టపడితే తిండి దొరకదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫోటో తీసి ఇంట్లో పెడతావా? నీకు నీ బిడ్డలకు చదువా, నీ పిల్లలకు ఉద్యోగమా, నీకు తిండి అంటే ఏం చేస్తారు? మా బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ప్రశాంతంగా రాదు మత స్వేచ్ఛ హక్కు. ఏం దొంగల ఇంటికి వచ్చినట్లు ఎట్లా వస్తావు నువ్వు ఎస్సీల ఇంటికి పంచనామా చేయడానికి? ఎవరు చచ్చిపోయారు పంచనామా చేయడానికి? నువ్వు అక్కడ ఏం బీసీల ఇంటికి రావే అట్లా, నువ్వు ఓసీల ఇంటికి రావే నువ్వు అట్లా, ఎస్టీల ఇంటికి రావే నువ్వు అట్లా. అంటే తప్పుదారిలో వేరే వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకుంటారని. ఎస్సీలకి ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే బీసీ అని ఇస్తావా? అతను పుట్టింది ఎస్సీ సార్, నాకు తెలియకడుగుతా. నేను ఒక మాదిగ అనుకోండి కొంచెంసేపు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, మాదిగ రెడ్డి అయినా, మాదిగ కమ్మ అయినా, మాదిగ చౌదరి అయినా, మాదిగ నాయుడు అయినా మాదిగే కదా. నేను గతంలో ఈ ఎస్సీ రిజర్వేషన్ దానిపైన కూడా వేరే కులాల వాళ్ళు ఇచ్చినారని ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. ఇంత ముందు చరిత్ర కూడా చెప్తుంది. చాలా మంది నాయకులు అది వాళ్ళ వేరే సంబంధించి వేరే కులాల వాళ్ళ మీద అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు వేరే కులాలు ఓసీలు కూడా పోటీ చేసి. అది తప్పు కదా, అది తప్పు కదా. అది చట్ట ప్రకారంగా నేరం. అది ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు, ఎలక్షన్ కమిషన్ మోసం చేసినట్లు. ఒక రెడ్ అయి ఉండి ఎస్సీ గట్టి పోటీ చేస్తాడు, అది ఎట్లా సాధ్యమైంది? అయితే ఇక్కడ ఒకటి ఉంది బ్రదర్, నేనున్నాను, నేను బీసీ, నా భార్య ఎస్సీ, మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు అనుకుంటే ఎస్సీగా పెట్టుకోవచ్చు, లేకపోతే బీసీగానైనా ఉండొచ్చు. నా పిల్లలను నేను ఇద్దరిని కూడా బీసీ అని రాయించాను, మా క్యాస్ట్. రేపొద్దున తండ్రిది వస్తుంది కదా, తల్లి రాదు కదా. ఎందుకు రాదు? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, చాలా క్లియర్ కస్ట్ గా చెప్పింది కదా.
భార్య ఇంటి పేరు భర్త కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు తీర్పు రాలా, భార్య ఇంటి పేరుని భర్త కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఏమో చెప్పలా? సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఆహ్వానిస్తున్నారు. 100% భార్య ఇంటి పేరు పెట్టుకునే తీర్పుని నేను ఆహ్వానిస్తా ఉన్నా. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించి నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నా. అది రాజ్యాంగానికి వ్యతిరేకం, అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం, సమానత్వ హక్కుకు, మత స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకం అది. ఓకే, కాబట్టి అది చెల్లదు. అది 7గురితోనో 9 మందితోనో మళ్ళీ ధర్మాసనం మీద చర్చ జరగాలి. విస్తృతమైన మీరు అంటే ఎలా మీరు ముందుకెళ్తారు? నేను ఒక్కడనే కాదు బ్రదర్. ఇది ఇప్పుడు ఒకవైపు మందకృష్ణ అన్నం చూడండి, ఆయన ఎలా కొట్లాడుతున్నాడు మీకు తెలుసు. వాస్తవంగా ఆయన కూడా క్రిస్టియన్, అందుకే కొట్లాడుతున్నా అంటారు. కొట్లాడండి ఇంకా బేషుగ్గా. క్రైస్తవులు నిషేధించారా భారతదేశంలో? క్రిస్టియానిటీ మీద ఏమైనా నిషేధాన్ని విధించారా భారతదేశంలో? క్రైస్తవులు బతకూడదా భారతదేశంలో? ఒకవేళ ఆయన క్రిస్టియన్ అయితే అన్న ప్రైజ్ లోడే అని చెప్తా, ఇబ్బంది. ఓకే, కానీ మీరు ఇప్పటి వరకు కూడా అంటే క్రిస్టియన్స్ గురించి, దళితుల గురించి, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. కానీ హిందువుల పైన కూడా అదే విధంగా దాడులు జరుగుతున్నాయి. ఎవరు కొట్టారు చెప్పరా? హిందువులు ఎవరు కొట్టారు? ఏడ కొట్టారు? చాలా వరకు కూడా బంగ్లాదేశ్ లో ఒక హిందువును చంపారని భారతదేశం అంతా రగిలిపోయిందే. మరి భారతదేశంలోనే ఎంతో మంది క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించారు. హిందువులకి ఏ కోపం రాలేదు ఎందుకు? ఇళ్లు తగలబెట్టారు, చర్చిలు తగలబెట్టారు, అన్యాయం అని అడిగితే నాలంటోడి తల నరికి గుమ్మానికి ఎలాడదీశారు, అనాథాశ్రమాలు తగలబెట్టారు, వృద్ధాశ్రమాలు తగలబెట్టారు. దేశ సైన్యంలో పనిచేసే సైనికులైతే వీడియోలు రిలీజ్ చేశారు. దేశాన్ని శత్రువు చేతిలోంచి కాపాడుకున్నా కానీ నా భార్యని నగ్నంగా తెప్పకుండా నేను కాపాడుకోలేకపోయాను అని రెస్లర్లు ఏడ్చారు. ఒక్కసారి మా దగ్గరికి రండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు అని. ఏ రోజు కూడా మనవాదులు మాట్లాడలేదే. ఈ దేశంలో జరిగిన విషయాలే కదా. పక్కన బంగ్లాదేశ్ గురించి ఏడ్చారు కదా. మరి ఈ దేశంలో మనుషులు అంటే క్రైస్తవుల మనుషులు కదా మీ దృష్టిలో? ముస్లింలు మనుషులు కదా? ఎవరు వీళ్ళంతా? భారతీయులు కదా? దళితులు మనుషులు కదా? ఎందుకు మాట్లాడరు? మరి మీ పక్కన జరిగే దాని గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారే. పిఠాపురంలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడరే పవన్ కళ్యాణ్ గారు? బంగ్లాదేశ్ దూరమా, పిఠాపురం దూరమా? నీ సొంత నియోజకవర్గం కదా, ఎందుకు మాట్లాడవు మరి నువ్వు? ఏది మాట్లాడితే ఓట్లు పడితే మా వాళ్ళంతా కూడా రెచ్చిపోతారు, మా క్యాస్ట్ అంతా ఒకటవుతుంది, మా రిలీజియన్ అంతా ఒకటవుతుంది, నాకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, అది చూసుకొని మాట్లాడడం కదా ఇది? ఓట్ బ్యాంక్ బేస్డ్ రాజకీయం కాదా ఇది? మేము మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. నేను ముస్లింని కాదమ్మా, కానీ ముస్లింల గురించి మాట్లాడుతున్నా. ఓకే, నేను దళితుని కాదు, దళితుల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ వాళ్ళు ముస్లింస్ను కొట్టారు. ఎక్కడ మత గొడవలు జరిగినా ముస్లింస్ అరే వీళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు పోయి పాకిస్తాన్కి జిందాబాద్లు చెప్తారు, పాకిస్తాన్ వాళ్ళని కొట్టారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక కేసులో ముస్లిం కుర్రాళ్ళని అరెస్ట్ చేశారు కదా, బాంబ్ బ్లాస్ట్ కేసు. అరెస్ట్ చేస్తే దేశం మొత్తం కూడా ఈ ముస్లింస్ బుద్ధి మారదు అని అన్నారు. కానీ తీర్పేమిచ్చింది కోర్టు? ఈ ముస్లిం కుర్రాళ్ళకి ఏ సంబంధం లేదు. ఒక శర్మ, ఆవిడ పేరేంటి, శైలజ శర్మన ఎవరో ఒక లేడీ, బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, బాంబులు పంపిణీ కేసులో అని చెప్పారు. మరి ఆ రోజు మాట్లాడలేదు ఎవరు? ఎందుకు మాట్లాడరు? ఎన్ని జరుగుతున్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో, ఎందుకు మాట్లాడరు? ఒకటి చెప్పండి, మేము మనుషులం కాదా? మేము బతకూడదు ఆ దేశంలో? ఓకే, మేము పనులు కట్టట్లేదా? మేము ఉద్యోగాలు చేయట్లేదా? మేము కష్టపడట్లేదా? ఈ దేశ అభివృద్ధిలో మా పాత్ర లేదా? మేము పోరాడలేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అనుకోవచ్చా? మళ్ళీ పోరాడతారా? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు, 2 జడ్జిలు ఇచ్చిన తీర్పు, దాన్ని 7గురు సమీక్షించవచ్చు. ఓకే, 7గురు ఇచ్చిన తీర్పుని 9 మంది సమీక్షించవచ్చు. మళ్ళీ వెళ్తాం. 9 మంది కూడా అదే జడ్జిమెంట్ ఇస్తే ఏం చేస్తారు? ఎవరు జడ్జిమెంట్ ఇస్తే? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఓకే, ఏడ్చేవాడి బాధ మనిషి అనకపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. గుడిలోకి రానివని ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వస్తే మీరు హక్కున చేర్చుకున్నారు, వాళ్ళకు అన్ని రైట్స్ ఇచ్చినారు, మీరు అన్న తమ్ముళ్ళ చూసుకున్నారు. రిజర్వేషన్ కూడా సరే ఇంతలా బతిలాడాలా, పోతే పోనీ అని బతికే రోజు రాదంటారా? అందరు రిజర్వేషన్ తోనే బతుకుతలేరు కదా ఎస్సీలు అందరు కూడా. ఒకసారి పల్లెల్లో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తలే కదా మీరు చెప్పినట్టు. నేను చెప్పేది పల్లెల్లోకి వెళ్తే కూడా ప్రతి ఒక్కరు చదువుకోవట్లేరు ఇంకా కూడా. బ్రదర్ నేను ఒక విషయం చెప్పాను, ఎస్సీ రిజర్వేషన్ కూడా అందరు పొందుతలేరు కదా. ఇప్పుడు ఎస్సీలో పొందుతలేరు. వాళ్ళకు మా ఇంట్లో పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఉన్నదా గంజి. ఆ రిజర్వేషన్ మీద మన ఏడిపోయింది అంటున్నా. ఒక పని చేద్దాం, నేను ఒక మాట చెప్తా. అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకు కూడా ఎస్సీలో కొంత రిజర్వేషన్ ఇస్తాం, రండి ఎస్సీలో చేరండి, వచ్చి మాలాని పిలిపించుకోండి, మాదిగాని పిలిపించుకోండి, రెల్లి సాధ్యం కాదు కదా ఎవరు. ఇది సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమే. మరి ఇంకెందుకు మా మీద ఏడిపేందుకు? మా మీద ఈ దేశంలో 1000 కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు ఎవరో లిస్ట్ తీయండి, అందులో ఎవడైనా ఒక ఎస్సీ ఉన్నాడని చెప్పండి. ఇప్పుడు ఈ కాలంలో ప్రజెంట్ జనరేషన్ లో కూడా ఎస్సీ ఈ రిజర్వేషన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయంటే ఏం చెప్తారు? బ్రదర్ అందరు రిజర్వేషన్ మీదే బతుకుతున్నారా? ఒకటి చెప్తాను బ్రదర్, ఎంత కాదనుకున్నా
వాళ్ళు మన ఇళ్ల పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకొని మన పిల్లల్ని వాళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల్ని మనకిచ్చి మన బంధుత్వాలు కలుపుకొని వాళ్ళ కులవృత్తులు మనం చేసి మన కులవృత్తులు వాళ్ళు చేసి అప్పుడు వద్దు రిజర్వేషన్ ఇంకా. ఇప్పుడు ఎందుకు ఒక పని చేయండి బ్రదర్, చెరులో రిజర్వేషన్ కానీ దేశంలో ఉండే ఆస్తులన్నీ ప్రజలే కదా, సమానంగా పంచండి. జనాలు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందికి అందరు ఆస్తులు తీసుకొని ఈక్వల్ గా పంచండి, రిజర్వేషన్ రద్దు చేయండి. కానీ మీరు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చని విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రసాదం తింటారా అంటే మేము తినము, నిష్ఠగా ఉంటాము. మీరు ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను, నేను రొట్టె ద్రాక్షారసం ఇస్తాను, మీరు తాగుతారా? తాగుతాను. చచ్చిపోతారు మీరు. ఎందుకో తెలుసా? రొట్టె ద్రాక్షారసం అనే ఆ రెండు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సిద్ధపాటు కలిగిన వాళ్ళే తీసుకోవాలి. వినండి బ్రదర్, అట్లా కాదు, వినండి. అది చాలా పవిత్రమైన క్రతువు. ఎంత పవిత్రమైన క్రతువు అంటే, ఎవరైనా బాప్టిజం తీసుకున్నవాడైనా అనర్హత కలిగి అంటే ఇష్టానుసారంగా తిరిగొచ్చి అందులో చేస్తే వాడు రోగాల పాలవుతాడు, వాడి ప్రాణం పోతుందని దేవుని వాక్యం చెబుతుంది. మీరు అడిగినా మేమేమో, మీరు కూడా మమ్మల్ని అడగ. నార్మల్ గా ఇప్పుడు నా క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ముస్లిం. ఇప్పుడు నేను ప్రసాదం తింటే మీరు ఒక రోజు చర్చ్కి వస్తారా? ఒక పని చేయండి, నేను గతంలో చాలా సార్లు చర్చ్కి, మీరు ఒక వారం నా చర్చ్ ప్రసాదం కోసం మీరు ఒక రోజు నా చర్చ్కి రండి. మీరు ఇప్పుడు నాకు ప్రసాదం పెట్టండి, నేను ప్రార్థన చేసుకుని తింటాను. మీరు ఒక రోజు నా చర్చ్కి రండి, మీకోసం తింటాను. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తిరుమల లడ్డు తీసుకొస్తారా? భద్రాచలం లడ్డు తీసుకొస్తారా? మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తీసుకురండి, ఇక్కడే కూర్చుంటాను మీ ముందు. యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకుని ఆహారంగా నేను తీసుకుంటాను. అది మీరు చర్చికి రండి, ఒక రోజు దేవుని వాక్యం వినండి. కానీ ద్వేషం విద్వేషం ఏం లేవంటారు. కానీ చాలా వరకు కూడా సార్, అంటే క్రిస్టియన్ దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది గుళ్ళకు రానంటారు, ప్రసాదం తిని. మీరు ఇప్పుడు తింటా అని చెప్పి. నేను ఒక విషయం చెప్పిన, నా ఇంట్లో నా భార్య ఉంది, నాకు ఇంకొక ఆవిడ ఎందుకు? అంటే ప్రసాదాన్ని అట్లా కాదు. నేను నా భార్యాభర్తలు మేము ఉన్నాం, నాకు నా దేవుడు తెలుసు, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఇంకొక దేవుడు ఎందుకు? నాకు అవసరం ఏమో. ఏ బైబిల్ గానీ ఏ భగవద్గీత గానీ క్లియర్ గా బైబిల్లో రాయబడి ఉందమ్మా, చాలా స్పష్టంగా. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు ఒక్కడే. దేశానికి ఒక దేవుడు, దేశానికి ఒక స్వర్గం, దేశానికి ఒక నరకం లేదు. ఆయన భూమి మీద శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన నమ్ముకున్న వారికి పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన సెలవును మోసి మరణించి తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. తీర్పు అనేది ఒకటి ఉంది. చనిపోయిన వ్యక్తులందరూ తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. మనుషులందరికీ తీర్పు జరుగుతుంది. ఆయన క్రీస్తు అని మాకు చాలా స్పష్టంగా ఆదేశం ఉన్నప్పుడు ఇంకెందుకు మళ్ళీ ఇంకొక చోటకి ఎందుకు వెళ్తాం? మాకు తెలుసు కదా ఆయన ఎవరో. కాళ్ళు చేతులు పడిపోయి 6 నెలల మంచం మీద ఉన్నాను నేను. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది నాకు. ముక్కు మీద చూసారు కదా, పొంగు జ్వరం పోసి కాళ్ళు చేతులు పడిపోయింది. హాస్పిటల్కి వెళ్తే నన్ను బాగు చేయాల, ఎవడి వల్ల కూడా కాల, నీ కాళ్ళు చేతులు పడిపోయే రావన్నారు. కానీ దేవుని పాదాల దగ్గర చచ్చిపోదాం అనుకున్న స్థితిలో నేను ఏడిస్తే నన్ను బాగు చేశాడు ఆయన. మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, మాట్లాడడానికి నోరు రాల నాకు. నాకు ఆయన తెలుసు, నేను ఆయన దర్శనంలో చూశాను. ఆయన దేవుడు అని నాకు తెలుసు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతున్నాను. నాకు ఆయన ఎవరో తెలిసిన తర్వాత నాకు ఇంకోళ్ళతో పనే ఉంది, నాకు అవసరమే ఉంది. నీ క్లారిటీ లేదు కాబట్టి 10 మంది దగ్గరికి వెళ్తున్నావు, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.